విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర బొగ్గు శాఖకు చెందిన నవరత్న సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తొలిసారి లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. తమిళనాడులోని నైవేలి ప్రాంతంలో ఈ తరహా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నైవేలిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో లిగ్నైట్ ను తవ్వి భారీ ఎత్తున వెలికితీస్తున్నారు. అయితే ఎన్ఎల్సీ ఇండియా ఏడాదికి 28 మిలియన్ టన్నుల చొప్పున సామర్థ్యంతో పనిచేస్తుంది. ఎన్ఎల్సీ ఇండియా ఈ లిగ్నైట్ తవ్వకానికి భారీ ఏర్పాట్లు చేసుకుంది. భారీ యంత్రాలను వినియోగిస్తోంది. పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటోంది. ప్రస్తుతం మనం ఉన్నాము తమిళనాడు రాష్ట్రంలోని నెయ్వేలిలోని నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్లో. భారతదేశానికి అవసరమైనటువంటి విద్యుత్ సరఫరాకి లిగ్నైట్ ఫ్యూయల్ ఇక్కడి నుంచే వెళ్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము సర్ఫేస్కి దాదాపు 120 మీటర్ల లోతున ఉన్నాము. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి తెల్లని టాప్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని సర్ఫేస్ బెంచ్ అంటారు. దానికి 20 మీటర్ల లోతున ఉండే సర్ఫేస్ని టాప్ బెంచ్ అంటారు. దాని తర్వాత 20 మీటర్ల లోతున ఉన్న బెంచ్ని మిడిల్ బెంచ్, ఆ తర్వాత ఉన్న సర్ఫేస్ని బాటమ్ బెంచ్ అంటారు. ఆ తర్వాత 10-20 మీటర్ల లోతున ఉన్నటువంటి ఈ బ్రౌన్గా కనిపిస్తున్నటువంటి ఏరియాని లిగ్నైట్ బెంచ్ అంటారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఏరియా అంతా కూడా బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది. దీన్నే లిగ్నైట్ అంటారు. ఇది కోల్ లాగా, బొగ్గులాగా నల్లగా లేకుండా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అందుకే దీన్ని బ్రౌన్ కోల్ అని కూడా అంటుంటారు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ పరికరాన్ని బకెట్ వీల్ ఎగ్జావేటర్ అంటుంటారు. ఈ ఎగ్జావేటర్ ద్వారా ఈ లిగ్నైట్ని తవ్వి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి కన్వేయర్ బెల్ట్ మీదుగా థర్మల్ పవర్ ప్లాంట్కి పంపిస్తుంటారు. అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఆ లిగ్నైట్ని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎన్ఎల్సీలోని థర్మల్ పవర్ ప్లాంట్కి అవసరమైనటువంటి లిగ్నైట్ని యూజ్ చేస్తుంటారు. ఇక ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా అమ్మడం జరుగుతుంది అంటూ కూడా మనకి తెలుస్తుంది. దాదాపు ప్రతి సంవత్సరం కూడా భారతదేశానికి అవసరమైనటువంటి 50 మిలియన్ టన్నుల లిగ్నైట్ ఈ ఎన్ఎల్సీ సంస్థ వారే సరఫరా చేస్తున్నారు. ఇక ఈ ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతానికి దగ్గరలో ఉంది, సముద్రానికి దగ్గరలో ఉంటుంది. కాబట్టి మైనింగ్ చేసే సమయంలో వాటర్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్ లేకుండా బోర్ సహాయంతో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా, ఆ ప్రెషర్ వాటర్ అంతా కూడా తీసేసి చుట్టుపక్కల ప్రాంతాలకి తాగునీటి సరఫరాలకి అలాగే అగ్రికల్చర్కి కూడా యూజ్ చేస్తారు అని కూడా మనకి తెలుస్తోంది. ఇక మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం ద్వారా పొల్యూషన్ కూడా కాస్త తక్కువనే ఉంటుందంటూ కూడా మనకి తెలుస్తున్నటువంటి విషయాలు.